అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 43. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరును నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనై నేను, చర చర నువ్వు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. ఏ మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసెనే, ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను అంటూ అంజలిని చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని మెడ మీద చిన్న పెక్కిచ్చి వదిలి సాంగ్ ప్లే అవుతుంటే నడుం పట్టుకొని నడుం మీద వేళ్లతో వీణ వాయిస్తూ తన వీపు మీద పెదవులు నాట్యం చేస్తుంటే మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ తన స్పర్శకు మెలకలు తిరుగుతూ హర్షకి సహకరిస్తుంది అంజలి. తనకు తెలియకుండానే డ్యాన్స్ చేస్తుంది. హర్ష తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని బొంగరంలా తిప్పుతూ ఉంటే తన కళ్ళలోకి అలాగే చూస్తూ ఏదో మాయ చేసినట్లు తను ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్గా తనని అమాంతం లిఫ్ట్ చేసి తిప్పుతూ హర్ష కూడా ఈ లోకాన్ని మర్చిపోయి పాప కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తన లిప్స్ టెంప్టింగ్గా కనబడుతుంటే అందుకోబోతాడు. పక్కన నిత్య, అన్నయ్య నువ్వు సూపర్, వదనకి ముద్దు పెట్టేసేయ్ అంటుంది. వెంటనే తన మాటలకి తేరుకొని తనని వదిలి దూరం జరుగుతాడు. నిత్య ఏమనిందో గుర్తు చేసుకుంటారు ఇద్దరు. అన్నయ్య వదినకి ముద్దు పెట్టేసేయ్ అని గుర్తు రాగానే హర్ష అంజుని చూసి చిన్నగా ఐవింగ్ చేస్తాడు. అంజు కళ్ళు పెద్దవి చేసి ఏంటి నిత్య ఏదో అన్నావు అంటుంది. అయ్యో నేనేమన్నాను అంజు అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఏమన్నావో గుర్తులేదా, ఒకసారి రివీల్ చేసుకో అంటుంది. ఎలాగో మా వదిన అవుతావు కదా అనుకుంటుంది మనసులో. వాడు నిన్ను ఖచ్చితంగా వదలడు, నువ్వే కాంప్రమైజ్ అవ్వాలంజు, తప్పదు నీకు అనుకుంటుంది మనసులో. నువ్వేంటి ఇలాంటి సాంగ్ మీద ఎలా డ్యాన్స్ చేస్తాం? నేను మాత్రం అస్సలు చేయను. అదేమైనా డ్యాన్స్ చేసే సాంగ్ లాగే ఉందా? నన్ను ఇక్కడికి డ్యాన్స్ చేయడానికి తీసుకొచ్చినట్లు లేదు, రొమాన్స్ చేయడానికి తీసుకొచ్చినట్లుంది. నేను మాత్రం అస్సలు చేయను, నువ్వేమైనా చేసుకో అంటూ వెళ్తుండగా తన చెయ్యి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కుంటాడు. నిత్య కిరణ్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. హర్ష అంజు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటి చేయవా అని హస్కీగా అడుగుతాడు. నేను చెయ్యను అంటుంది తడబడుతూ. చెయ్యను అంటూనే బాగానే చేసావు కదే, ఎందుకు వేషాలు వేస్తున్నావు? నాకు డ్యాన్స్ వేయడం రాదు, నేనున్నాను కదా బేబీ, నేను వేయిస్తాను, ఇప్పటి వరకు వేయించాను కదా అంటాడు కన్నింగ్ స్మైల్తో. నన్ను వదులు హర్ష అంటుంది తన నుండి వచ్చే న్యాచురల్ అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ తన నడుముని ఇంకాస్త గట్టిగా అదిమి పట్టుకొని తన మెడ వంపులో పెదవులని ఆనిస్తూ చిన్నగా పెక్ ఇవ్వగానే ఒళ్ళు జల్లుమంటుంది అంజలికి. తన చేతులను హర్ష గుండెలపై పెట్టి తోసేయడానికి చూస్తుంది. కానీ బాబు ఐరన్ రాడ్ లాంటి చేతుల్లో చిక్కాను అన్న విషయం మర్చిపోతుంది. బాబు ఇంచ్ కూడా కదలకపోవడంతో ఈరోజు చాలా సెక్సీగా ఉన్నావు బేబీ, నాకు ముద్దివ్వరాదు అంటాడు. వదులు హర్ష, నేను ఇవ్వను అంటుంది. నువ్వు ఇప్పుడు ముద్దు పెట్టలేదనుకో ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళవు, నీ ఇష్టం అంటాడు. నువ్వు నన్ను ఏదో రకంగా భయపెట్టి నన్ను లొంగ తీసుకోవాలని నీ ప్లాన్ కదా అని అనగానే క్షణంలో హర్ష చేతిలో ఉన్న నడుం గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు. అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది నొప్పికి. ఏంటే నిన్ను లొంగ తీసుకోవడానికి నేను ఇవన్నీ ప్లాన్ వేస్తున్నానా? నాకు ఇలాంటి ప్లాన్స్ వేయాల్సిన అవసరమే లేదు. నిన్ను నా దాన్ని చేసుకోవడం సెకండ్లో పని. ఆల్రెడీ నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ ఇష్టం లేకుండా నీలో దాగిన నీ పార్ట్స్ని టచ్ చేయను అని. నన్ను ఎందుకు రెచ్చగొడతావు? మంచి మూడ్లో ఉన్నాను, మొత్తం స్పాయిల్ చేసేసావు, ఛీ రాక్షసి అని అంటాడు. నిన్ను ఇలా రెచ్చగొట్టి నీకు దూరం అవ్వాలని నా ప్లాన్ అనుకుంటుంది మనసులో. ఓహో, నన్ను ఇలా రెచ్చగొట్టి దూరం అవుదామనుకుంటున్నావా? నువ్వు ఎలా రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను బేబీ, అనుకున్నదే చేస్తాను. వామ్మో కనిపెట్టేశాడు సైడిస్ట్ ఫెలో, ఎలా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ నాకు ఈ పాట నచ్చలేదు, ఇలాంటి పాట మీద ఎవరైనా డ్యాన్స్ వేస్తారా? ఎందుకు వేయరు? డీలో చేయట్లేదా? అంటుంది. అది ప్రోగ్రామ్, ఇది కూడా ప్రోగ్రామే, అయినా సరే నేను ఈ పాటకు డ్యాన్స్ వేయను.
సరే అయితే వేరే సాంగ్‌కి చేస్తావా అని నేను ఏ పాటకు చేయను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని వెళ్తుండగా తన కాలు అడ్డుపెట్టి పాప వెళ్ళకుండా ఆపుతాడు. అంజుని 2 కాళ్ళతో లాక్ చేసి డ్యాన్స్ చేయడం వల్ల ముందుకి వచ్చిన ముంగుర్లని చెవి వెనక్కి పెట్టి కోపంతో ముడుచుకొని ఉన్న లిప్స్‌ని చూస్తూ కింద పెదవిని చేతితో లాగి ఏమున్నాయి బేబీ నీ లిప్స్ చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి. ఇష్టంగా ఒక ముద్దు పెట్టొచ్చు కదా అంటాడు గోముగా. అతను అలా అడుగుతుంటే గట్టిగా హత్తుకొని లిప్ లాక్ ఇవ్వాలని ఉంటుంది. కానీ ఇవ్వకుండా తనని దూరం తోసేస్తూ ఉంటుంది. నేను వదలను బేబీ. నువ్వు ఇస్తే ఒక ముద్దుతో ఊరుకుంటా. లేకపోతే ఈ డే మొత్తం నీ లిప్స్‌కి రెస్ట్ ఉండదు. ఓకేనా? అని కార్నర్ లుక్‌తో చెప్పగానే బాబోయ్! వీడిని కంట్రోల్ చేయడం ఎలా అని తల కొట్టుకుంటూ ఉంటుంది. వద్దు హర్ష ప్లీజ్ రా నేను ఇవ్వను. అయితే ఓకే. నేనే ఇస్తాను. వద్దు వద్దు ఆగు అంటుంది. దా పాపా క్విక్ మనం ఇంకా రిహార్సల్స్ చేయాలి. చాలా తక్కువ టైం ఉంది. దా బేబీ అని అంటూ తన లెఫ్ట్ హ్యాండ్‌ని పట్టుకొని దగ్గరికి లాగి ఇంకో చేతిని నడుం చుట్టూ వేసి దగ్గరికి అదుముకొని తన పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ఆపుతాడు. ఇద్దరి పెదవులు స్పృశిస్తుంటే సమ్మోహనంగా అనిపిస్తుంటే తనకు తెలియకుండానే అతని మాయలో పడి ఇద్దరి పెదవులు జతకలిశాయి. అలా ఇద్దరి ఇష్టంగా సాగిన ముద్దు తేనెలోని మకరందాన్ని తుమ్మెదలు వాలి తనలోని తియ్యదనాన్ని అమాంతం జుర్రుకుంటున్నాడు. హర్ష చేతులు తన నడుం నుండి వీపు వరకు వచ్చి నాట్యం చేస్తుంటే మైమరుపుగా అనిపిస్తుంది అంజలికి. తన స్పర్శకి హర్షని గట్టిగా హత్తుకుంటుంది. అంజు యొక్క ప్రతి పార్ట్ హర్షకి తగులుతుంటే ఆమె మోహంతో తనలోని కోరికలను ఇంకా రెచ్చగొడుతూ ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే అంజు అతడి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తనని చూస్తుంటే భయం వేస్తుంది పాపకి. అతడిని కంట్రోల్ చేయడం ఆమె వల్ల కావట్లేదు. తనతో పెనుగులాడుతుంది. కానీ అతడికి దూరం జరగాలన్న ఆమె ప్రయత్నం విఫలమైంది. అతను మోహంతో మంత్రముగ్ధుడు అవుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి విరహ వేదనలో తేలుతూ ఉండగా అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తుంటే తన గుండెల్లో 1000 రైళ్లు పరిగెత్తినట్లు అవుతుంది. ఇక తన బలాన్ని అంతా కూడగట్టుకొని గట్టిగా ఒక తోపు తోస్తుంది. తనని వదిలి ఒక అడుగు వెనకకు వేస్తాడు. చాచిపెట్టి ఒక్కటిస్తుంది అంజలి. కొట్టిన తన మీద కోపం రావట్లేదు అతనికి. ఆ చేతిని పట్టి దగ్గరికి లాగి నన్ను కొట్టావు కదా నీకు పనిష్మెంట్ తప్పదు. పాపా నిన్ను కొట్టడం కాదురా చంపి పాతేయాలి అంటుంది. నువ్వు నాతో వస్తానంటే ఆనందంగా చనిపోతా. వస్తావా బేబీ అన్న హర్ష మాటలకి కళ్ళల్లో చెమ్మ చేరి అతనికి కనిపించనివ్వకుండా అటు తిరుగుతుంది. ఎందుకు బేబీ బాధపడుతున్నావు? నేనంటే ఇష్టం ఉన్నా ఎందుకు దాన్ని కనపడకుండా దాచేస్తున్నావు అంటాడు అటు తిరిగి ఉన్న అంజుని హత్తుకుంటూ. మెడవంపులో పెదవులతో రాస్తూ చెప్పు అంటాడు స్మూత్ టోన్తో. తన గొంతులో నుండి మాట రాకపోయినా పెకిల్చుకొని అంటుంది. ఇటువైపు తిప్పుకొని లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు. తన కళ్ళలోకి చూసి చూపు తాళలేక కిందకి దించేస్తుంది కళ్ళని. ఒప్పుకోవచ్చు కదే అంటాడు గోముగా. అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. బట్ చెప్పిన క్షణం నన్ను నా వాళ్ళకి దూరం అవుతాను అని తనకు ఎక్కడ దొరికిపోతానో అని లీవ్ మీ అంటుంది కష్టంగా. ఎందుకే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటాడు చాలా ఇంటెన్స్డ్గా. ఎందుకురా నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? అమ్మో వీడితో ఇంకాసేపు ఉంటే మాయ చేసి నన్ను ఒప్పిస్తాడు. ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుంటూ హర్ష ప్లీజ్ వదులు అంటుంది. తనని వదిలి ఓకే నీ ఇష్టం అంటాడు. దొరికిందే ఛాన్స్ అని అక్కడి నుండి పారిపోతుండగా ఆగు అంటాడు. అమ్మో మళ్ళీ ఏంటో అని అనుకుంటూ తల తిప్పి చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళమని చెప్పానా అంటాడు హార్డ్ టోన్తో. హాస్టల్కి అంటుంది. నీకు డ్యాన్స్ రాలేదు నేర్చుకోవా అంటాడు. నాకు ఆ సాంగ్ నచ్చలేదు నేర్చుకోను అంటుంది. అయితే సరే సాంగ్ మార్చితే నేర్చుకుంటావా అంటాడు. దీనికంటే వేరే సాంగే బెటర్ అనుకొని ఓకే అంటుంది. అయితే సరే అని కన్నింగ్ స్మైల్తో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. జనవరి మాసం అరమంచు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం దేహం అంతా తాపం నా మేడ చివరిన నీ పేదవోలో తాక నాలో 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 కొత్త సిగలే రగల నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా అని తనని డ్యాన్స్ చేయిస్తుంటే దీనికంటే వీడు నాతో చేసే రొమాన్సే బెటర్ అనిపిస్తుంది అంజలికి. ఏయ్ ఆపు అని తనని దూరం తోసేస్తుంది. బట్ కదలడు. ప్లీజ్ హర్ష వదులు అంటుంది గట్టిగా. హర్ష వదిలి ఏమైంది అంటాడు.
ఏంటి అయ్యేది? నీకు సాంగ్స్ దొరకట్లేదా? అన్ని పిచ్చి సాంగ్స్ పెడుతున్నావు. ఇలాంటివి పెడితే నేను అస్సలు చేయను. నాకు ఇలాంటివంటేనే ఇష్టం అంటాడు కన్నింగ్ లుక్స్తో. ప్లీజ్ హర్ష, ఏడిపించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఆ లిమిట్ని కూడా క్రాస్ చేసేసావు. నాకు డ్యాన్స్ వేయడం ఇష్టం లేకపోయినా నువ్వు బలవంతం చేస్తున్నావని ఒప్పుకున్నాను. కానీ సాంగ్ మాత్రం ఇలాంటిది పెడితే నేను అస్సలు చేయను. ఆ రోజు పార్టీకి కూడా అటెండ్ కాను అని గట్టిగా చెప్పగానే సెకండ్లో అంజు దవడలు హర్ష చేతిలో చిక్కి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ బోడి ఇష్టంతో నాకు పని లేదు. నా ఇష్టం వచ్చింది పెడతాను. నువ్వు చెయ్యాలి అంతే. ఎక్కువ మాట్లాడితే ఇక్కడి నుండి బయటికి వెళ్ళావు. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పార్టీకి రావా? రాకుండా చూడు, చెప్తా నీ పని అని. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకో సాంగ్ పెడతాను. ఇక అస్సలు మార్చను. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇవ్వగానే బెదురుతుంది పాప. ఇక లాస్ట్గా ఇంకో పాట సెలెక్ట్ చేస్తాడు. ఆ మ్యూజిక్ ఆన్ చేయబోతుండగా వెయిట్ వెయిట్ అని ఒక కవర్ తీసుకొని అంజు చేతిలో పెట్టి, ఇది వేర్ చేయి అని చెబుతాడు. ఇక బాబు అంత కోపంగా చెప్పేసరికి పాప ఆ కవర్ని నోరు మూసుకొని తీసుకెళ్ళి వేసుకొని వస్తుంది. ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోతాయి బాబుకి. బాబు గుండెల్లో కోటి వీణలు మీటుతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళను నిమిషం పాటు ఆమె మీద నిలిపి లెహంగా డ్రెస్లో తెల్లగా పాలమీగడలా కనిపిస్తున్న నడుంని చూస్తూ చూపు కష్టంగా తిప్పి కళ్ళను పైకి తెస్తుంటే ఆమె యవ్వనగిరులు కళ్ళకి విందు చేస్తుంటే క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోతాడు. దగ్గరగా వస్తున్న తనని చూసి సైడ్ స్మైల్తో చూస్తూ మ్యూజిక్ ఆన్ చేసి అతను పెట్టిన సాంగ్కి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారు. అలా ఆ రిహార్సల్స్ ఫినిష్ కావడంతో అంజు తన డ్రెస్ని వేసుకోవడానికి రూమ్కి వెళ్తుండగా, ఎక్కడికి అంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటుంది. అవసరం లేదు పద అంటూ తనని తీసుకొని బయటికి వస్తాడు. హర్ష, ఈ డ్రెస్లో ఎక్కడికి? మళ్ళీ పర్ఫార్మెన్స్కి ఏ డ్రెస్ వేసుకోవాలి? డ్రెస్ చేంజ్ చేసుకుంటాను హర్ష అంటుంది. అసలు మొన్న ఇచ్చిన కవర్స్ని ఓపెన్ చేసి చూసావా అంటాడు. లేదు అన్నట్లు తల పక్కకు తిప్పేస్తుంది. ఎందుకే అంత బలుపు? అందులో ఏముందో అని చూడొచ్చు కదా. సర్లే నీ ఇష్టం కానీ పద అంటూ తనని కార్లో కూర్చోమంటాడు. అదేంటి, బైక్ మీద తీసుకొచ్చావు కదా, కార్ ఎందుకు ఎక్కిస్తున్నావు? ఎక్కడికి అంటుంది. హనీమూన్కి వెళ్దామని అంటాడు. హనీమూనా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. పెళ్ళి కాకుండా హనీమూన్ ఏంటి? హనీమూన్కి పెళ్ళికి ఏంటి సంబంధం? మౌత్ మ్యూట్ చేసుకొని కారెక్కు అంటాడు. అబ్బా, వీడు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని భయపడుతూ కారెక్కుతుంది అంజు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.